गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 26వ తేదీ ఆదివారం. ఈరోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష తదియ సాయంత్రం 5:51 వరకు ఉంది. మూలా నక్షత్రం పగలు 10:40 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:04 నుంచి 10:40 వరకు ఉంది. మరల రాత్రి 8:09 నుంచి 9:44 వరకు ఉంది. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:29 సూర్యాస్తమయం 6:24 వరకు. ఇప్పుడు మనం ఈ వారం రోజులు అంటే 26 మే దగ్గర నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో ప్రధానంగా గ్రహచారం ముందు తెలుసుకోవాలి. గ్రహచారం బుధుడు ఈ వారం అంతా కూడా మేషంలో ఉంటున్నారు. రవి, గురు, శుక్ర ముగ్గురు కూడా వృషభంలో ఉంటారు. కుజరాహులిద్దరు కూడా మీనంలో ఉంటారు. శని కుంభంలో ఉంటారు. కేతువు ఆయన కన్యలో ఉన్నారు. అయితే 31వ తేదీ నాడు బుధుడు ఆయన వృషభంలో ప్రవేశిస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చాతుర్గ్రహ కూటమి దాని ప్రభావం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. సమాజంలో ప్రాచీన సాంప్రదాయాలని, అందులో మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలని వెక్కిరించడం అనేది అందరికీ కూడా ఒక పరిపాటి అయిపోయింది. వైదిక మార్గం పెట్టినట్టునే కూడా మనకి కొన్ని విషయాల్లో మళ్ళీ ప్రాచీన సాంప్రదాయాలకే విలువలు చూపిస్తూ ప్రయాణం జరుగుతోంది. మీరు ప్రస్తుతం సమాజంలో ఆరోగ్య విషయాలుగా చూస్తే B12 లోపం ఉంది. B12 లోపం ఉంటే కనుక పులిసిన మజ్జిగ, సద్దన్నం ఇట్లాంటివన్నీ తీసుకోండి, వాటి మూలంగా అందులో B12 ఫ్రీగా వస్తుంది అని చెప్పేవాళ్ళు. పూర్వం మన ఆంధ్రదేశంలో పిల్లలకి పొద్దున్నే సద్దన్నం పెట్టేసి స్కూళ్ళకి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ ఇంచుమించుగా 1994-95 ఆ ప్రాంతాల వరకు కూడా అందరికీ ఎట్లా జరిగింది. అక్కడి నుంచి ఈ మార్నింగ్ అవర్స్లో, ఎర్లీ అవర్స్లోనే స్కూల్స్, రెసిడెన్షియల్ పరిగెత్తడం, ఇక బయట హోటల్స్ ఆ తిండికి అలవాటు పడ్డాక అందరూ కూడా తగ్గించారు. మరి వాళ్ళ ఈ B12 లోపం అనేది పూర్వం ఎప్పుడు కూడా గమనించలేదు. చక్కగా హాయిగా ఎంజాయ్ చేశారు ప్రజలంతా కూడా. ఇప్పుడు కొత్తగా గమనించారు. దీనికి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మజ్జిగ అదే వాడండి అని చెప్తున్నారు. అంటే చివరికి మన ప్రాచీనంగా పాత వాళ్ళు ఆచరించినటువంటి సాంప్రదాయాలు మనకి విలువలతో కూడిన ఆచారాలే అని తెలుస్తున్నాయి. కరోనా టైంలో కూడా మనకి బాడీలో రోగనిరోధక శక్తి పెరగాలంటే కనుక పులిసిన మజ్జిగ, అందులో కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మజ్జిగను మాత్రమే వాడితే దాని మూలంగా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని చెప్పి ఒక డాక్టరేట్, ఆయన నోబెల్ గ్రహీత, అయితే వ్యంగ్యంగా మజ్జిగ పులుసు బ్యాచ్ అని చెప్పి దాని మీద కూడా యూట్యూబ్లో చేసి పంపించేశారు. అందరూ కూడా వీడియోలు చేసి పంపించారు. అది యాక్చువల్లీ ఇవాళ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చూసి మన ప్రాచీన పద్ధతిలో మజ్జిగ తోడుపెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది లేకుండా ఉంటే, ఒకప్పుడు ఈనాడులో కూడా ఒక కవరేజ్ వచ్చిందండి. ఈనాడు వాళ్ళది బాలభారతం పుస్తకంలో ఈనాడు వాళ్ళు బాలభారతం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే సుమారుగా 7 మాసాల తర్వాత ఒక ఆర్టికల్ ఇచ్చారు మజ్జిగ మీద. మజ్జిగ బాగా ఒళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒళ్ళు కరిగించడానికి, కడుపులో పుళ్ళు, కడుపులో మంట, అల్సర్లు, పైల్స్ ఇట్లాంటివి తగ్గించడానికి, బీపీ కంట్రోల్ చేయడానికి, ఇట్లా మొత్తం 9 రకాల రోగాలకి అది రోగాలకి మార్గం, అది రోగాలు నిరోధించడానికి. అది కాక రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి బ్యాక్టీరియా అందులో ఎక్కువ ఉంటుంది, అది అవసరం శరీరానికి అని చెప్పి ఆయన ఆర్టికల్ రాసుకొచ్చాడు. పిల్లల్లో కూడా వెంటనే చదివిన మీదట వాళ్ళ మనసులో హత్తుకుంటుంది అది.
అటువంటి ఆ లక్షణాల మధ్య పెరుగుగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ లక్షణాలు పోయి షుగర్ను వ్యాప్తింపజేసేటువంటి లక్షణాలు వస్తాయి దానికని కూడా రాసుకుంటూ వచ్చాడు. మనం ప్రాచీన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆ అంశాలను మీరు గమనించుకోండి. ప్రాచీనుల యొక్క జీవన శైలిలో అటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మూలంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి బయట మార్కెట్లో వస్తుంది. కొన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఒక మంచి పద్ధతిలో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ప్రాణాయామాన్ని ప్రిఫర్ చేశారు. ప్రాణాయామం బాడీకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, ఇవి తేడా వచ్చే అవకాశం ఉందని. ప్రాణాయామం కూడా ప్రాచీన సాంప్రదాయమే, మళ్ళీ ఎక్కిరిస్తారు. దాని విలువ తెలుసుకుని దాన్ని పాటించిన వాళ్ళందరూ ఆరోగ్యాన్ని పొందిన తర్వాత మళ్ళీ దాన్ని గౌరవించి ముందుకు వెళ్తారు. ఏదో ఆధునికంగా పెద్దవాళ్ళు ఎవరు చెప్పారన్నట్టుగా ఉంటారు. కాదు, ఇవాళ చాలామంది వ్యాక్సిన్ అనేది పబ్లిక్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా ఇది వ్యాక్సిన్ మూలంగా వచ్చిన ప్రాబ్లం ఏమో అంటే కాదని ఓటరించిన డాక్టర్లు ఉన్నారు. ప్రాణాయామ స్థితి చాలా గొప్పది. ప్రాణాయామం ప్రక్రియ అంతా కూడా మనకి చాలా తేలిగ్గా కూడా అలవాటు చేసుకోవచ్చు. మనకి రామ్దేవ్ బాబా గారు పతంజలి ప్రాణాయామ సిద్ధాంతం మొత్తాన్ని కూడా ఆయన ఫస్ట్ ప్రచారంలో బాగా ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చాడు. చాలామంది చేసి చూపిస్తున్నారు. తేలికపాటి ప్రయత్నాలతో నిత్యం మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇన్ని చేసినా వచ్చినాయంటే ఇంక దైవాధీనం, మనం చేయగలిగింది ఏం లేదు. కానీ అందరూ కూడా మన ప్రాచీనులు జీవన శైలి ఎట్లా నడిపారో అలాంటి జీవన శైలి నడపడానికి, తద్వారా ఆరోగ్యాన్ని పొందడానికి అలవాటు చేసుకోండి. ఆరోగ్యం గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే విరివిగా వింటున్నాం. ఈ ఆరోగ్య విషయాల్లో ఆయుర్వేదంతో ముడిపడినటువంటి అంశాలను ఎవరైనా చెప్తే దాన్ని వెక్కిరిస్తూ మాట్లాడడం మూలంగా అవి ఆకర్షణీయంగా ఉండి మన వాళ్ళు ప్రాచీన విధానాలని నడపడానికి ఎవరు ఇష్టపడట్లా. ప్రాచీనులు ఆరోగ్యంగా బాగా తిరిగేశారు, మనమేమో ఉండట్లా అట్లాగా. కాబట్టి వీటి మీద మనకంటూ ఒక ఆరోగ్యవంతమైన శరీరాన్ని మనం సృష్టించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి మనం అనుకునే ఉద్దేశం ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అందరూ కూడా మళ్ళీ ప్రాచీనుల యొక్క ఆహార విధానాలను అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే జీవన శైలి కూడా ప్రాచీనులు నడవడి చేసినట్టుగా అలవాటు చేసుకోండి. పూర్వం ఏ పనులు నడుస్తూ ఉండేవాళ్ళు, ఏ పనులు ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. రోజు మొత్తం మీద ప్రతి గంటకి ఒకసారి వాకింగ్ ఉండేది బాడీకి. అందువలన ఎక్కువగా షుగర్ వ్యాధులు కూడా ఉండేవి కాదు. మధుమేహం ఎవరికో వచ్చిందంటే దాని నుంచి ఊళ్ళు గొప్ప చెప్పినాడు, ఆయన మధుమేహం వచ్చింట అని. ఆ ప్రతి పనికి నడవడం మూలంగా గంటకోసారి ఏదో రూపంలో నడవాల్సి వచ్చేది. అలా గంటకోసారి ఏదో రూపంలో నడవడం మూలంగా వాళ్ళకి ఆరోగ్యం బాగుండేది, షుగరు బీపీలు కంట్రోల్లో ఉండేవి. ఇవాళ షుగరు, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ క్లాట్ అవ్వడం, ఇవన్నీ కూడా మన జీవన శైలి దేహానికి పని లేకపోవడం మూలంగా వస్తున్నటువంటి సమస్యలే. చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రాచీనుల యొక్క విధానాలే మనకి శ్రీరామరక్ష అవుతాయి. అవి పాటించినా వస్తుంది అంటే మనం ఏం చేయగలిగింది లేదు, ఇంకా భగవదనుగ్రహం అట్లా ఉందనుకోవాల్సిందే. కానీ ముందు జాగ్రత్తగా ప్రాచీనుల యొక్క ఆచార వ్యవహారాలను పాటించడానికి అలవాటు పడండి. అందులో ప్రధానంగా మీ అందరికీ చేసే సూచన అంటే ప్రాణాయామం ప్రాక్టికల్గా చాలా ఇమీడియట్గా ఫలితాన్ని చూపిస్తుంది. ప్రాణాయామం అలవాటు చేసుకోండి. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఆ రోజు మీరు మందు వేసుకోవద్దు. కాసిన గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండడం, ప్రాణాయామం చేయడం. అందులో కపాలభాతి ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, ఇవి రెండు చేస్తూ ఉండండి. ఏదైనా జలుబు చేసినప్పుడు కూడా రేచకం, పూరకం, కుంభకం విధానంలో ప్రాణాయామం చేసి చూడండి. ఇమీడియట్గా రెస్పాన్స్ వితిన్ 24 అవర్స్లో ఏ మందు వాడకుండానే మీకు వాటి మీద రోగం నిరోధమై కనబడుతుంది. అప్పుడు మీకు దాని మీద విలువ పెరుగుతుంది. అది రోజు ప్రాక్టీస్ చేస్తే ఇతరమైనటువంటి ఆరోగ్య సమస్యలను కూడా మనం కాపాడుకోవచ్చు అనేది మీకు తెలియాలంటే ఆ ప్రాణాయామం నేర్చుకుని ముందు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ప్రాక్టీస్ చూడండి. మీకు దాని యొక్క విలువ తెలుస్తుంది. అంత గొప్పదైనటువంటి ఆ ప్రాణాయామ విధానాన్ని అలవాటు చేసుకోండి. చేసుకుని అందరూ కూడా సుఖంగా ఉండండి. ఇప్పుడు ఆ కోవిషీల్డ్ ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అందరూ ఈ మధ్యకాలంలో బాగా టీవీలో కూడా చూపించారు. వాటితో వచ్చే ఇబ్బందులకు కూడా చాలా మటుకు ప్రత్యామ్నాయ మార్గం ప్రాణాయామమే. ఇది డాక్టర్లు ఒప్పుకుంటారు కొద్ది రోజులు పోయిన తర్వాత. అప్పటిదాకా వెయిట్ చేయకుండా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా నిరుత్సాహం, నిర్లిప్త బాగా వెంబడిస్తూ ఉంటాయి. వ్యయంలో గ్రహాల యొక్క సంచారం ఉంది కదండి, కుజురాహులు. వాళ్ళు ప్రతి పనిని కూడా వెనక్కి లాగేస్తూ ఉంటారు. మనసు బుద్ధిని స్థిమితం లేకుండా చేస్తూ ఉంటాడు బుధుడు. అయితే నష్టపడేటువంటి ఫలితాలు ఏం లేవు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి.
అవసరానికి తగిన ఆదాయం వెంటనే అందదు, కానీ పనులు మాత్రం ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఇబ్బందులు లేకుండా కాలక్షేపం అవుతుంది. మరి అధికారులు తరచుగా మిమ్మల్ని మందలించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో వెంటనే మీకు ఫలితాలన్నీ కూడా సానుకూలంగా నడవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం ఓర్పు వహించాలి. షేరు వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తతో నడిస్తే నష్టాలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా చేసే సూచన ఏంటంటే, మీకు ధైర్యయుక్తమైన బుద్ధితో కార్యక్రమాలను సాధించుకోవాలనేటువంటి ధీమా పెరుగుతుంది. అయినప్పటికీ కూడా తగు జాగ్రత్తతో సంచారం చేయమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంగాను, కుటుంబ విషయంగాను ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ అడుగు ముందుకు వేస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి మాత్రం సాధారణ స్థాయి ఫలితాలతో ఈ వారం అంతా కూడా కాలక్షేపం అవుతుంది. ప్రధానంగా ఈ వారంలో దుర్గా, సుబ్రహ్మణ్య ఈ రెండింటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కనుక చేస్తూ ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి గురు, శుక్రులు, కుజరాహులు, శని అనుకూలిస్తున్న కారణంగా ఈ వారం మంచి వారమే అని చెప్పాలి. అన్ని పనులు సానుకూలం అవుతాయి. గత పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా వేగంగా పూర్తి చేస్తారు. మీ దగ్గర వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా మీకు సహకారం చేస్తారు. మీ పై అధికారులు కూడా మీకు బాగా రక్షణ చేస్తారు. దాంతో పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. ఆ రోహిణి నక్షత్రం వాళ్ళకి, మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం ఈ వారం రోజులు కూడా పట్టిందల్లా బంగారంలాగా నడుస్తూ ఉంటుంది. అవకాశం కుదిరితే కనుక నిత్యం ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాలి. ఇతరుల వ్యవహారంలో కలగజేసుకోవద్దు. మీ ఆలోచన తీరు వెళ్తున్న కొద్దీ కూడా కొంచెం మొండి వైఖరితో దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశాలు కనబడటం లేదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఓర్పుగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ప్రతి పని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్త పాటిస్తే అంత మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో పనులు వేగంగా సాగకపోతే దానికి మీరు కంగారు పడడం, బాధపడడం అట్లాంటివి ఏం చేయొద్దు. అలాగే ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు పూర్తవకపోవడం కూడా మంచిదే. మీ మానసిక వ్యవస్థను బాగా కంట్రోల్ చేసుకునే నిమిత్తంగా ప్రయాణం చేయండి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయాలి అంటే కనుక మీకు కొంచెం మానసిక వ్యవస్థని చాలా ప్రశాంతంగా ఉంచడానికి అలవాటు పడాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. వాహనాలతో దూర ప్రాంతాలు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. అసలు ఒంటరిగా కాలక్షేపం చేయడం కూడా మంచిది కాదు. కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ, ఇతరమైన వ్యవహారాల్లో మీ నిర్ణయాలు సరిగా ఉండవనే ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకు కూడా సహజంగా ఈ వారం అంతా కూడా రోజువారీ కార్యక్రమాలతో కాలక్షేపం జరిగిపోతుంది. విశేషమైన కార్యక్రమాల్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని వ్యవహారాలను కూడా ఓర్పుగా ఉండడం, స్వయంగా అన్ని పర్యవేక్షించుకోవడం, ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవడం, అలా చేయడం మూలంగా సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చాలా చక్కనైనటువంటి కాలం కర్కాటక రాశి వాళ్ళకి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రోగ్రెస్ కనబడుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. నేను చేయగలను, దీంట్లో విజయం సాధించగలను, ముందుకు వెళ్ళొచ్చు, ఈ పని నేను చేయగలుగుతాను అనేటువంటి ధీమా వస్తుంది. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా కానీ మీకు వచ్చేటువంటి సమస్యలన్నింటికీ కూడా ప్రధానంగా సమయం కొంచెం ఆలస్యం ఉండదు. అదొక్కటే సమస్య. మిగతా అన్ని అంశాల్లోనూ కూడా మీరు విజయాలు సాధిస్తారు. ఆ సమయాన్ని కూడా మీరు చాలా చాకచక్యంగా సాధించారు అంటే కనుక మీరు విజయాలు సాధించే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందరూ బాగా సహకారం చేస్తారు. ఆర్థిక వనరులు
మీకు ఏ పనికైనా సరే అవసరానికి తగ్గట్టుగా అందుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగంలో కూడా కొంచెం అధికారుల ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళు బాగా తెలివితేటలు ప్రదర్శించి గౌరవ మర్యాదలు పొందడం, సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు పొందడం, మంచి ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు అనుకోకుండా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. అలాగే మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా వ్యాపార విషయంగా కార్య సంబంధంగాను శుభకార్య సంబంధంగాను శుభపరిణామాలు పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు వాళ్ళు సహకారం చేయడం బాగా ఉంటుంది. ఈ వారంలో ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఫైనాన్స్ వ్యాపారులకి, షేర్ వ్యాపారులకి, విద్యార్థులకి, రైతులకి కూడా గురువు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలిస్తున్న కారణంగా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఇద్దరూ కూడా ఈ వారం రోజులు రోజు నవగ్రహ స్తోత్ర పారాయణ, గోపూజ చేస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. సింహరాశి సప్తమ శని, అష్టమ కుజరాహుల యొక్క ప్రభావం అంత మంచిది కాకపోయినప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో కూడా నేను విజయాలు సాధిస్తాను అనేటువంటి ఒక తపన మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. నేను ఈ పని చేద్దాం అనుకుంటారు. మీరు టైం టేబుల్ ప్లాన్ చేసుకుంటారు. దాని ప్రకారం ప్రతి పనికి కూడా శ్రీకారం పెడతారు. కానీ పని పూర్తయ్యే టైం మాత్రం మీ పరిధిలో ఉండదు. మీకు ఎవరైనా సహకారం చేయాలంటే వాళ్ళు చేయకపోవచ్చు. మీకు అనుకున్నటువంటి అవసరాలు, సహకారాలు అన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ వారంలో ఎక్కడ నష్టాలు రావండి. అన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఏమరుపాటుతనంగా కనుక మీరు పనిచేసినా లేదా ఎవరి మీదైనా ఆధారపడ్డా అవి కొంచెం ఇబ్బందికరం అవుతాయి ఆ పనులన్నీ కూడా. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఇతరుల వ్యవహారాల్లో కలువ చేసుకునేటప్పుడు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు దూకుడుతనం తగ్గించుకోవాలి. శని రాహు కుజుల మూలంగా మీకు పనులు ఆలస్యం అవ్వడం, ఇతరుల వ్యవహారాల్లో కలువ చేసుకున్నప్పుడు కలహాలు రావడం, అలాగే ఇతరులు మీతో కలహించడం, ఇట్లాంటి లక్షణాలను కూడా ఉంటూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రాబోయే వారం రోజులు కూడా మీరు సుబ్రహ్మణ్య, దుర్గా ఆరాధనలు చేస్తూ ఉండండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః నామం చెప్తూ. ఇక మఘా నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. మీ యొక్క టైం టేబుల్ ఏది కూడా అనుకున్న ప్రకారంగా జరగకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు చాలా ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. అది కంట్రోల్ చేసుకోవాలి. మిగతా అన్ని అంశాలు బాగానే ఉంటాయి. ఉత్తర ఉటపాదం వాళ్ళు చాలా జాగరూకతతో వ్యవహరించి అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుని చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం ప్రారంభమవుతోంది. భాగ్యంలో గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. సహజంగా ఆ భాగ్యస్థానంలో 4 గ్రహాలు షష్టంలో ఉన్నటువంటి శని అనుకూలిస్తున్న కారణంగా గ్రహచారంలో యోగ్యమైనటువంటి గ్రహచారం నడుస్తుందని చెప్పాలి. కుజుడు బాలేదు కదా, రాహుకు బాలేదు కదా, కేతువు బాలేదు కదా అంటే బాలేని గ్రహాల వంకే చూస్తూ అదొక్కటే నీ జీవితం మొత్తం నాశనం చేస్తున్నట్టుగా భావం చేయకూడదు. 5 గ్రహాలు బాగుంటే యోగిస్తుంటే ఇంకా నీకు అనుకూలం లేకపోవడమే ఉంది. కాబట్టి గ్రహచారం అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయాల్లో కొంచెం బాగుంటుంది, కానీ చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కారణం అంటే కుజరాహులు బాలేదు కాబట్టి. శని బాగున్నాడు కాబట్టి ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. సహజంగా ఎవరి మీద డిపెండ్ అయ్యి మీరు ఏదైనా పని చేస్తే ఆ పనులు పాడయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కుటుంబ వ్యవహారాలు స్వయంగా చూసుకోండి, చాలా అభివృద్ధి బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ కలహాలు ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అలవాటు పడాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం శుభవార్తలు వింటారు. అలాగే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. మీరు గౌరవ మర్యాదలు బాగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా పనులు సానుకూలం అవుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా చక్కగా తెలివిగా ఓర్పుగా సాధించుకుంటారు. బుద్ధి కుశలత బాగా ఉంటుంది.
దాంతో మీరు విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 1-2 పాదాల వాళ్ళు ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పాత వ్యవహారాల విషయంలో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు కూడా తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని దుర్గా సుబ్రహ్మణ్య స్తోత్రాలు ప్రాతకాలంలో పారాయణ చేస్తుండండి. చాలా మంచి మార్పులు వస్తాయి. కుదిరితే ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చికాకుగా సృష్టిస్తూ ఉంటాయి. కుజరాహులు బాగున్నారు, శని తటస్థంగా ఉన్నారు. మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. కానీ చంద్రబలం ఈ వారం రోజులు ఎక్కువ శాతం అనుకూలంగా ఉంది. ఆ కారణం చేత చాలా ధైర్యంగా ఉంటారు. ప్రతి సమస్య అయినా అవచ్చు, ప్రతి వ్యవహారం అయినా అవచ్చు, అక్కడ బుద్ధి కుశలతను బాగా ప్రదర్శిస్తారు. ధైర్యంగా ఉంటారు. అయితే ఏ పని సవ్యంగా పూర్తవదు. అందరూ సహకారం చేస్తామని చెప్తారు కానీ ఎవరు సహకారం చేయరు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అంత సానుకూలంగా మాత్రం ఉన్నటువంటి కాలం కాదు, అలాగని ప్రతికూలంగా ఉండేటువంటి కాలం మాత్రం కాదు. మీరు గట్టిగా ప్రయత్నం చేసి బుద్ధి కుశలత ప్రదర్శించి నేను సాధించుకోవాలి అనుకుంటే మాత్రం ఇది మంచి కాలం కింద లెక్క. చిత్త 3-4 పాదాల వాళ్ళకి చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా లాభాలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటారు. వాళ్ళు ఆరోగ్య విషయం మీద, నూతన ప్రయత్నాల మీద, గృహ నిర్మాణ వ్యవహారాల మీద కొంచెం ప్రత్యేకంగా బుద్ధి కుశలతను ప్రదర్శించాలి. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయంగాను, ఆర్థిక విషయంగాను, ఆరోగ్య విషయంగాను కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు ఈ వారంలో అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మంచి మార్పులు కనబడతాయి అనేది సత్యం. వృశ్చిక రాశి. ఇక్కడ ఆగ్రహావేశాలను కంట్రోల్ చేసుకోవాలి. రోజువారీ కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆరోగ్యం మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేయాలి. ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఏమి ఉండవు. తెలివిగా ప్రవర్తిస్తారు, సమస్యలను దూరం చేసుకుంటారు. వ్యాపార విషయాల్లో కూడా నష్టాలు ఉండవు. లాభాలు రాకపోయినా సరే నష్టాలు మాత్రం ఉండవు. కొత్త ప్రయత్నాలన్నీ కూడా సాధారణ స్థాయిగా ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక వనరులు సమయానికి తగ్గట్టుగా అందకపోయినప్పటికీ కూడా ఆర్థిక వనరుల మూలంగా మీ ఏ ఒక్క కార్యం కూడా ఆగే అవకాశాలు లేవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విశాఖ 4వ పాదం వాళ్ళకి అంతా కూడా శుభ పరిణామాలతో కాలక్షేపం జరుగుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఏ పని చేద్దామన్నా కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంచెం భయము, ఆందోళన పెరుగుతూ ఉంటుంది. మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ పని ప్రారంభిస్తున్నారో మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి తాత్కాలికంగా వాయిదా వేస్తే మంచిది. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలవ చేసుకోకుండా ఉంటే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకుని విష్ణుదాసనామం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రదోషకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టమం పారాయణ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులతో వ్యతిరేకత బాగా పెరుగుతుంది. అనుకోకుండా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు. అలాగే మీ పనుల్లో కూడా ఎవరికి కూడా అవకాశాన్ని ఇవ్వద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పడించాలి. స్నేహితులు నమ్ముకునే కార్యక్రమాలు దేనికి కూడా శ్రీకారం చుట్టొద్దు. ప్రతి పని మీరు స్వయంగా చేసుకోగలిగితేనే ముందుకెళ్ళండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఎట్లా ఉన్నా సరే అనుకూల స్థితిని తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తారు. మరి ఈ వారం రోజులు కూడా మీరు ఒంటరి ప్రయాణాలు చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ఇందులో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఎంత శ్రమయుక్తమైనప్పటికీ కూడా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మాత్రం ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. చాలా మటుకు మంచి మార్పులు ఉండే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. చాలా ప్రోగ్రెస్తో ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత అన్ని కోణాల్లోనూ కూడా మకర రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపార విషయంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనేకమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శుభ పరిణామాలు ఉంటాయి. అవకాశం పురుచుకొని ఇంకా మీకు ఇంకా ఏమైనా అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ఇంకా పనులు వేగమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అనుకూలించే గ్రహాలు, ప్రతికూలించే గ్రహాలు కూడా సమస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ తటస్థంగా ఉండే గ్రహాలు కూడా అట్లాగే ఉన్నాయి. లగ్న శని అనుకూలించరు. చతుర్థంలో ఉండేటువంటి బుధ శుక్రులు అనుకూలిస్తారు. అలాగే మరి బుధుడు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ మీకు పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం వస్తుంది, లేదా ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక పరిణామాలన్నీ కూడా సరిగ్గా సాగకపోవడం అనేది కొంచెం చికాకును సృష్టిస్తుంది. ఇతరుల వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మరి ఇక్కడ ఏలినాటి శని ప్రభావం చేత పనులు ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడా కూడా బుధ గురు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా నష్టాలు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఇది గమనించుకోవచ్చు. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళండి. ఇంకా అవకాశం కుదిరితే కనుక ఈ రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే బుధుడు గురువు వీళ్ళు రాబోయే కాలంలో కూడా 2 మాసాల పాటు బాగా అనుకూలిస్తారు. ఏదైనా దీర్ఘకాలికమైన ప్రణాళికలు ఆగిపోయి ఉంటే వాటిని వెంటనే వేగంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతూ సుఖంగా ఉంటూ మీకు లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. తర్వాత మీన రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మంచి పరిణామాలు, మంచి కొత్త ప్రయత్నాలు, ఈ కొత్త ప్రయత్నాల వలన చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా లాభాలు అందుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. అలాగే మిత భాషణ ఓర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కొత్త ప్రయత్నాలు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఏళ్ళు నడుస్తున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి రేవతి నక్షత్రం వాళ్ళు బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభాలు బాగా అందుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.